అనాథాశ్రమం అంటే మరి హాస్టల్ లాగండి. 10 ఏళ్ల నుంచి 25 ఏళ్ల అమ్మాయిల వరకు ఉండేవారు. 5 ఏళ్ల క్రితమే పెట్టానండి. పేరు కల్పతరు మహిళా వసతి గృహం సార్. అందులో చాలా మంది అనాథలే. కొందరు స్కూళ్ళు కాలేజీల్లో చదువుకునేవారు సార్. కొందరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుండేవారు. అప్పుడప్పుడు కొందరు బలిసిన వాళ్ళు వచ్చేవారు సార్. అమ్మాయిలు కావాలని పంపేదాన్ని. కొందరు తేలిగ్గానే ఒప్పుకునేవారు. కొందరు గొడవ చేస్తే బలవంతంగా ఒప్పించేదాన్ని సార్. మాకు ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు చాలా కోఆపరేట్ చేశారండి. ప్రసాద్ నీకెలా తెలుసు? ఏదో ఫంక్షన్లో కలిసామండి. అప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఎంతో హెల్ప్ చేశారు. నన్ను తనతోనే ఉండమన్నారు సార్. బాగానే చూసుకునేవారు. కానీ ఓ రోజు ఓ పిల్ల మా హోమ్ నుంచి పారిపోయింది. పేరు ఆయేషా. ఆ పిల్ల ఊరికే పారిపోలేదండి. ఆ రోజు